హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మోనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాకు ఇంకో నెక్స్ట్ కథ చెప్పాలనుకుంటున్నాను కదా, ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్, నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్. పింగళ కర్ణాటక దమకుల పరిచయము చూద్దాం. సంజీవకుడు ఎట్లు ఇస్తరాజ్యముగా తిరుగుచున్న అక్కడ ఒక మైదానమున నిలిచి పెద్ద రంకెను వేయించినాడు. పెద్ద రంకెను వేయించినాడు. ఆ రంకెను అడవి జంతువులని అదిరిపోయినవి, పిట్టలు ఎగిరిపోయినవి, బలహీనములగు పిట్టలు నేలరాలినవి, నేలమాసలు చిన్ని జంతువులు పొదల్లో పాడిపోయినవి. అప్పుడు గుండెలు అదిరేలా రంగు వేయించిన ఎద్దు ఏమంటుందో చూద్దాం, సరేనా? ఆ ధ్వని గాలి మీదుగా ఆ ఎరవి వేలు పింగళము యము సింహాసనం యొక్క చెవిని పడినది. అంతటి సింహాసనకు కూడా సంజీవుకుని రంకెతో గుంకెలు అలిసినంత పని అయినది. అంత భీకరమైన ధ్వనిని ఆ పింగళకెమ్మినడు వారు విని ఉండలేదు. ధ్వని వచ్చిన దిశ వైపుననే చూచుచు కాళ్ళు వణుకు తెచ్చే కదలలేక ఉండిపోయినది. అప్పుడు ఇట్లా ఆ ఎడుపు కడతక దమనకులకు 2 నక్కలు కూడా విన్నవి. ఆ రెంకకు వానికి మూర్చ వచ్చినంత పని అయిందన్నమాట. ఆ 2 నక్కలు పరిశీలించుటలో కొంచెం దూరముక బిక్క జచ్చి నిలిచి ఉన్న మృగరాజును చూచుతున్నవి. అబ్బో, సింహమునికి భయము కలిగించిన ఈ ఎరపు ఏ జంతువో కదా, అది ఎంత పాటి పెద్దదియో ఇండునో కదా అనుకున్నది. ఈ కడతక దమనుకుని పింగళుకొని మంత్రి కుమారులు కర్ణాంతరము వలన కొద్ది రోజుల క్రిందన వారి కొలువులు పూడిపోయాను. వారికి మళ్ళా రాజు కొలువులో చేరవేలని ఉన్నది. అందులోకై మార్గంలో అన్వేషించగా వారికి ఎద్దు రంకె ఆయనతో మొదలు భయపడిన సింహాసము పొదల చాటు నుండి చూస్తున్న నక్కలన్నమాట. అయితే వారికి ఎద్దు రంకెలు వినిపించినవి. దాని గురించి ఆలోచించగా దమకునకు వ్యాపారి విడిచిన ఎద్దు గుర్తుకు వచ్చినది. వెంటనే అతడు రంకె సంజీవుకుని గుర్తించినాడు. ఆ మాటని సోదరుడకు కడకతకు నాకు కూడా చెప్పి కడతక, మనకు మరలా ఉద్యోగము లభించుటకు ఇదే తగిన సమయము. రాజునకు కలిగిన భయము పోగొట్టి మంచి చేసుకునిచో మన కొలువులు తిరిగి మనకు పొందగలము అనినాడు. దమనకుడు కానీ కడతకున్నది ఇష్టము లేదు. అతనికి రాజు కొలువుతో ముఖము ముట్టినది. అందువలన సోదర, ఆ కొలువులు మనకెలా ఉన్నదానితో తృప్తి పడలే కానీ పడుల మనలలో మనము జోక్యం చేసుకోరాదు అని ఉదాహరణకు ఒక కథ చెప్తాను వినుము అని ఇట్లా రమ్మించాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. బాయ్.